పెద్దపల్లి జిల్లా మంథనిలో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో భగవద్గీత విజయోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా సామూహిక గీతా పారాయణాన్ని ఘనంగా నిర్వహించి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించిన సనాతన ధర్మ ప్రచార సమితికి మంత్రి శ్రీధర్ బాబు చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ధర్మ రక్షణ కర్తవ్యాన్ని గుర్తు చేసే గ్రంథం భగవద్గీత అని అన్నారు. మన దేవతలు ఏ విధంగా అయితే మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నంలో మీరు చేయాల్సిన కర్తవ్యం ఏంటని చెప్పదలుచుకున్న రెండు ప్రధానమైన గ్రంథాల్లో భగవద్గీత ఒకటి. ఆ భగవద్గీతకు సంబంధించిన ప్రవచనాలు ఈరోజు వారు ఎంత పెద్దవారైన పార్వతీ టీచర్ గారు 87 ఏళ్ళు వారికి. ఆ 87వ సంవత్సరంలో కూడా మన సమాజంలో మంచి నెలకొల్పాలని, విలువలతో కూడుకున్న సమాజాన్ని ముందుకు నడపాలని, భక్తులకు సంబంధించి కేవలం మనం పూజ చేస్తూ ఉన్నాం, నాకు ఇది కావాలి అది కావాలి, ఆ భగవంతుని పూజ చేస్తాం. దాంతోపాటు భగవంతుడు అంటే భక్తి శ్రద్ధలతో కూడుకున్న ఒక ప్రధానమైన అంశంగా వివరించడానికి అనేక అంశాలు ఈ భగవద్గీతకు సంబంధించింది. మరి 5,000 మందితో ఈరోజు వారు నిర్వహించిన ఒక ప్రధానమైన వ్రతం అనుకోవచ్చు, కార్యక్రమం అనుకోవచ్చు, యజ్ఞం అనుకోవచ్చు. 660 రోజుల నుంచి వారు చేస్తున్న కార్యక్రమం. ప్రత్యేకించి మంత్రి మండల హెడ్ క్వార్టర్స్లో ఈ పట్టణ కేంద్రంలో అనేక మంది మా పెద్దలు, సోదరులు, మా అక్కలు, చెల్లెలు అందరూ కూడా చాలా ముఖ్యంగా ప్రతినిత్యం